పెద్ది సినిమా ట్రైలర్ అందరం కూడా చూసాం. అయితే రిషబ్ శెట్టి గారు ట్రైలర్ చూసిన తర్వాత తన రివ్యూని రాశారు, ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఒక ట్రైలర్తో పాటు తను ఏ విధంగా ఫీల్ అయ్యాడు ఏంటనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఒక ట్విట్టర్ రివ్యూలో రాసుకొచ్చారనమాట. సో మరి రామ్ చరణ్ గారు పెద్ద ట్రైలర్లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక అద్భుతం అనమాట. ముఖ్యంగా తన బాడీ బిల్డింగ్లో కావచ్చు, రెజ్లింగ్ చేయడం కావచ్చు, క్రికెట్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా యూనిక్గా బుచ్చిబాబు గారు చూపించారు. సో మరి రామ్ చరణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనమాట. డే అంతా కూడా చెప్పుకున్నా కూడా ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ గురించి కానీ, ఆయన యొక్క ఉదారత స్వభావం గురించి కానీ, అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా రామ్ చరణ్ గారు ముందుంటారు ఖచ్చితంగా. డ్యాన్స్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, అండ్ మంచి మనసులో కావచ్చు, అండ్ ముఖ్యంగా మనం ఒక స్టార్ కిడ్ అంటే ఏ విధంగా ఊహించుకుంటాం, గర్వం ఉంటుంది అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటాం. కానీ రామ్ చరణ్ గారు ఆ విధంగా కాకుండా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ కూడా తన పేరును ఏమాత్రం కూడా యూజ్ చేసుకోకుండా తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నారు. గ్లోబల్ స్టార్గా కూడా ఎదిగారు. సో మరి అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమాతోని ఎంత రఫ్గా కనిపిస్తున్నాడు సినిమాలో మనం చూసాము. అండ్ ట్రైలర్లో కూడా ఎమోషన్స్ దగ్గర నుంచి, మాస్ లుక్స్ దగ్గర నుంచి, ఫైటింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా అద్భుతంగా చూపించారు బుచ్చిబాబు గారు. మరి రామ్ చరణ్ గారి యాక్టింగ్కి పెట్టింది పేరు అన్నమాట. మనం ఎవ్వరం కూడా చిన్న వంక కూడా పెట్టలేం. సో ఇప్పుడు రిషబ్ శెట్టి గారు ఏం చెప్తున్నారంటే, ఆబ్వియస్గా రామ్ చరణ్ గారు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా ఫైర్ అనేది చూపించారన్నమాట. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చాలా చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అండ్ దానికి తోడు బుచ్చిబాబు గారి డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ కావచ్చు, అదేవిధంగా జాన్వీ కపూర్ అందాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రత్నవేల్ గారి గురించి, అందరి గురించి కూడా రిషబ్ శెట్టి గారి యొక్క ట్విట్టర్ రివ్యూలో రాసుకొచ్చారనమాట. ట్రైలర్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో అదేవిధంగా అందరూ కూడా చూడండి, మరొకసారి చూడండి అని చెప్పేసి తన ఫ్యాన్స్ కూడా చెప్తున్నట్టు ట్రైలర్ని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో మరి రిషబ్ శెట్టి గారు తను కాంతార సిరీస్తోని ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని, ఎంత అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారో మనం చూసాం. కాంతార చాప్టర్ 1 చాలా చాలా బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్లు అయిన 2 సినిమాలు కూడా. సో ఆయన ఇప్పుడు రిషబ్ శెట్టి గారు రామ్ చరణ్ గారి గురించి ఈ విధంగా ట్రైలర్ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వడం అనేది చాలా, అంటే ఇటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అటు రిషబ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మరొకసారి ఆదరించబోతున్నారు, మరొకసారి ఆదరించండి అని చెప్పేసి చెప్తూ ఆయన పోస్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉండింది. సో ఖచ్చితంగా ట్రైలర్ అనేది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఏ సినిమా కూడా పోలికలాగా లేదు. సరికొత్త కేటగిరీ. అండ్ ఏ ఒక్క చిన్న సీన్ చూసినా కూడా కొత్తగా కనిపించడం అనేది బుచ్చిబాబు గారి యొక్క మ్యాజిక్ అనమాట. సో మరి జూన్ 4th సినిమా రాబోతుంది. మరి ఈ యొక్క ట్విట్టర్ రివ్యూకి టీం వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేశారనమాట రిషబ్ శెట్టి గారికి. సో మరి జూన్ 4th సినిమా రాబోతుంది కాబట్టి ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది, కొత్త రికార్డ్స్ని ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం.